హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ అయితే 6 o'clock అయితే మేమంతా నిద్ర లేచేసామండి. లేచిన వెంటనే మాతో పాటు పిల్లలు కూడా నిద్ర లేసేసారు. వాళ్ళకైతే ఫస్ట్ పాలు కాచి ఇవైతే బూస్ట్ కలిపి తరిపిస్తున్నాను. బూస్ట్ తరిపించిన తర్వాత ఇక్కడ తర్వాత పిల్లలకి టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మన నోటిఫికేషన్స్ అనేవి ముందుగా మీకు అయితే వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. వెల్కమ్ బ్యాక్ శ్రీ వ్లాగ్స్. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. తొందరగా ఏది రెసిపీ కావాలి అనుకుంటే టిఫిన్స్లో ఈ ఉప్మాని మనం ప్రిపేర్ చేయొచ్చు. ఫస్ట్ అయితే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా చూసారు కదా, కలర్ షేడ్ అయింది. దీన్ని అయితే సపరేట్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాము. దీన్ని మరి ఒక బౌల్లోకి ఇలా సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసిన తర్వాత దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఉప్మా రవ్వని దీంట్లో మిక్స్ చేసుకుంటే మనకు ఉప్మా రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే పిల్లల కోసం నేనైతే ఇక్కడ పొంగల్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ గ్లాస్ నిండా పెసరపప్పు అయితే తీసుకుంటున్నాను. అలాగే అదే సైజ్ గ్లాస్తో రైస్ అయితే తీసుకున్నాను. దీన్ని ఫస్ట్ అయితే ఇలా వాష్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకొని నేను ఇక్కడైతే పొంగల్ అయితే పెట్టేస్తున్నానండి. ఫస్ట్ ఇక్కడ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కొంతసేపు నానబెట్టాలండి. ఇలా కొంచెం నానితే మనకు పప్పు బియ్యం అనేది తొందరగా ఉడికిపోతుంది. ఇదైతే పక్కన పెట్టేశాను. ఇలా పక్కన పెట్టిన తర్వాత ఒక ప్యాన్ అయితే తీసుకొని దీంట్లోకి పచ్చిమిర్చి, ఆనియన్స్, టమోటా, మిరియాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసేసాను. ఈ ఫ్రై చేసిన దాన్ని నేను నానబెట్టిన దాంట్లో స్టవ్ మీద పెట్టిన తర్వాత ఈ ఫ్రై చేసుకున్న దాన్ని ఆ పప్పులో వేసుకొని పొంగలైతే రెడీ చేసుకుంటాను. ఈ ఫుల్ వీడియోస్ కావాలి అనుకుంటే మీరు కింద అయితే కమెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేసుకుంటాను. చాలా ఈజీగా మనకు హోమ్ మేడ్ మెథడ్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. నేను చేసిన మెథడు మీరు కానీ ట్రై చేశారంటే తప్పకుండా తొందరగా ఫాస్ట్గా చేసుకోవచ్చండి. ఫైనల్లీ పొంగల్ అయితే ఇలా ప్రిపేర్ అయిపోయింది. దీంట్లోకి బాయిల్ అవుతున్నప్పుడే కొంచెం నెయ్యి యాడ్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్లీ ఇలా అయితే వచ్చేసింది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి. ఇప్పుడు పిల్లలు టిఫిన్ తినేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడైతే పిల్లల కోసం మళ్ళీ నేను ఇక్కడ క్యారెట్ హల్వా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దానికి ముందుగా క్యారెట్ అయితే తురుముకుంటున్నాను. ఈ క్యారెట్ హల్వా టోటల్ రెసిపీ కావాలన్నా కింద కమెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను. ఇది ఫస్ట్గా అయితే ఇలా క్యారెట్ తురుముకున్న తర్వాత ఒక కడాయి అయితే పెట్టుకొని కడాయిలోకి నెయ్యి యాడ్ చేస్తున్నానండి. ఇలా నెయ్యి యాడ్ చేసిన తర్వాత క్యారెట్ తురుముని దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకుంటాను. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇది పచ్చివాసన అంతా పోయిన తర్వాత దీంట్లోకి కొంచెం పాలు మిక్స్ చేస్తాను. ఈ పాలు కూడా మనకు తగినంత వేసుకోవాలి. లేదు ఎక్కువ వేసామంటే మరీ గుజ్జుగుజ్జుగా అయిపోతుందండి. అలా కాకుండా దానికి తగ్గట్టు మనము మెజర్మెంట్స్తో వేసుకోవాలి. ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే కింద కమెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను. ఫస్ట్గా అయితే డ్రై ఫ్రూట్స్ కూడా మనము కట్ చేసి పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనమైతే ఇక్కడ తురుముకున్న క్యారెట్ని అయితే ఇలా ఫ్రై చేసుకొని దీంట్లో పాలు మిక్స్ చేసుకొని
పాలు మిక్స్ అవుతున్నప్పుడే దీంట్లోకి యాలచి పౌడర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులోకి చక్కెర కూడా యాడ్ చేసుకోవాలండి. పిల్లలు వచ్చేలోపు, స్కూల్ నుంచి వచ్చేలోపు ఈ రెసిపీ అయితే నేను వాళ్ళకి స్నాక్ రూపంలో ఇస్తానండి. ఈ ఫుల్ వీడియోస్ కావాలనుకుంటే కింద కమెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను. ఇప్పుడైతే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ స్నాక్ అయితే పిల్లలకి రెడీ చేసి ఇచ్చేస్తాను. ఇది డే వ్లాగ్లో నేను చూపించాను కదండి, ధనియాలు అనేది ఎండకు ఆరబెడుతున్నాను అని. ఈ ఫైనల్ పౌడర్ అయితే నేను మీకు టుమారో షేర్ చేస్తానండి అని చెప్పాను, బట్ లేట్ అయింది కాబట్టి ఇక్కడైతే అత్తయ్య గారు ధనియాల పౌడరు ఇట్లా పౌడర్ చేస్తున్నారు. మేము హోమ్మేడ్లోనే ధనియాల పౌడర్ ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాము. తొందరగా పనులు అనేది అయిపోతుంది ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల. చూసారు కదా, ఇక్కడైతే అత్తయ్య అయితే ధనియాల పౌడర్ అయితే వేస్తున్నారండి. చూడండి, ఇలా పౌడర్ అయిన తర్వాత దీన్ని అయితే మనం ఇలా ప్రిపేర్ అయిన తర్వాత ఈ పౌడర్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకు ఎక్కువ రోజులైతే ఉంటుంది. ఇక్కడైతే పిల్లలైతే స్కూల్ నుంచి అయితే వచ్చేసారండి. పెద్ద బాబు, మా హస్బెండ్ అయితే తీసుకొని వచ్చేసారు. ఇక్కడ వీడియో తీస్తున్నానని చెప్పి ఎక్స్ప్రెషన్స్ అయితే ఇస్తున్నారు. చిన్న బాబు కూడా వాళ్ళ అన్నయ్య కోసం అయితే వెళ్ళి బాబునైతే తీసుకొని వచ్చేసారు. బాబు వీడియో తీయొద్దని చెప్పి పరిగెత్తున్నాడు. డే వ్లాగ్లోనే చూపించాను కదండి, నేనైతే ప్లాంట్ ఒకటి వేస్తున్నాను దానికి సపోర్ట్ కానీ. ఇదైతే అండి ఫైనల్గా ఇలా వచ్చింది. ఇక్కడైతే ఇక్కడ పిల్లలిద్దరూ పక్కింటి వాళ్ళ తోటలోకి అయితే వెళ్ళి ఆడుకుంటున్నారు. ఇక్కడ విత్తనాలు అయితే వేసేస్తున్నారు, బట్ వీళ్ళిద్దరూ ఎక్కువ అల్లరి చేసి గలబా చేసి తొక్కేస్తున్నారు. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.